అన్న మిరాయి సినిమా ఎట్లుందన్న తేజ సజ్జ గారు? అన్న మిరాయి సినిమా ఇది ఒక సెన్సేషనల్ సినిమా. తేజ గారి కెరియర్లో మళ్ళీ ఒక హనుమాన్ తర్వాత అంటే మళ్ళీ మిరాయి సినిమా ఒక పెద్ద బెస్ట్ మూవీ అని చెప్పొచ్చు. ఇప్పుడు చూసిన ఒక లెక్కలాగా, ఇప్పుడు చూసిన సినిమా ఒక లెక్కలాగా. అసలు ఏందన్న సినిమా నిజంగా చెప్తున్నా, హిందూ ధర్మం కంటే మళ్ళీ ఒక సినిమా మిరాయి చూసిన తర్వాత మనకు తెలుస్తుంది, అంత బాగుంది. లాస్ట్ సీన్ ఉంటుంది అన్న సినిమా సీన్లో రాముని గెటప్ ఇట్లా రాముని బాణం వేసేది, ఆ సీన్ మాత్రం హ్యాట్సాప్ అని చెప్పచ్చు డైరెక్టర్కి. ఇలా చేసిన జగపతి వారి యాక్టింగ్ కానీ చాలా బాగా చేసింది, జగపతి వారి క్యారెక్టర్ కానీ. మళ్ళీ వచ్చి మన మనోజ్ గారు యాక్టింగ్ అయితే నెక్స్ట్ లెవెల్ అన్న. మోహన్ బాబు పేరు నిలబెట్టింది విలన్ యాక్టింగ్లా. నిజంగా చెప్తాను, తండ్రికి దగ్గర కొడుకు అని చెప్పొచ్చు. ఆల్రెడీ మూవీస్ నీకు వచ్చింది సారు, మేము అప్పుడే పక్కకు ఉన్నాం, అందరము ఎంజాయ్ చేసినాము. అందరికీ ఫోటోలు కూడా ఇచ్చి అందరు సెల్ఫీస్ ఇచ్చారు అందరికీ. నేను చెప్తాను మనోజ్ అన్న ఈ నెక్స్ట్ లెవెల్ అన్న ఈ సినిమా కూడా. అసలు హనుమాన్ తర్వాత అంటే మళ్ళీ ఇది బ్లాక్ బస్టర్ అని చెప్పొచ్చు. ఆల్రెడీ అయినా చిన్న చైల్డ్ ఆర్టిస్ట్గా చేసుకుంటా, చిన్న స్థాయి నుంచి ఒక హీరోగా ఎదుగుకుంటా, ఒక హనుమాన్ నుంచి ఒక మంచి పేరు సంపాదించుకొని మళ్ళీ మిరాయి సినిమాతో మళ్ళీ ఒక పేరు సంపాదించుకుని ఆయన అలా నిజంగా చెప్తున్నా. తేజ్ గారు నిజంగా హ్యాట్సాప్ చెప్పొచ్చు, అంత బాగా చేసారు యాక్టింగ్. చూడనీకి శ్రీయ గారు తల్లి క్యారెక్టర్ చేసారు, హీరోకి తల్లి క్యారెక్టర్ చేస్తారు, ఆమె కూడా బాగా చేసింది. అంటే ఎవ్వరికి అందరికీ న్యాయం చేసి చూపించారు డైరెక్టర్ గారు. నిజంగా చెప్తే డైరెక్టర్ ముందుగా హ్యాట్సాప్ చెప్పాలి. సినిమా ఒక నెక్స్ట్ లెవెల్ అన్న, ఇంకా మనం ఎంత చెప్పినా తక్కువనే. ఇది ఒక సెన్సేషనల్ సినిమా. ఇంకోటి ఏమైనా గ్రాఫిక్స్ అంటే రాముని చూపించడమే గొప్ప. అక్కడ మెయిన్ రాముని చూపిస్తారు, చూసినావా? నిజంగా చెప్పాలి హ్యాట్సాప్. మళ్ళీ మనం ఒక అయోధ్యలో పోయినట్టు అనిపిస్తాను, ఒక కుంభమేళ చూపిస్తారు, అదంతా బాగా చూపించారు. అలా నిజంగా చెప్తున్నా డైరెక్టర్ ముందుగా హ్యాట్సాప్ చెప్పాలి. తేజ్ గారికి కంగ్రాచులేషన్, ఆల్ ఆఫ్ యూ టీమ్ సక్సెస్ఫుల్. మీట్లా కలుగురి, సూపర్ సూపర్ సూపర్.